హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్నైతే మనం కర్ణాటక కట్ ఆఫ్ అయితే పెట్టడం జరిగింది. ఎస్బీఐ క్లర్క్ మెయిన్ సంబంధించి నాన్ స్టాప్ మన సబ్స్క్రైబర్స్ అయితే మెసేజ్ పెడుతున్నారు రిజర్వ్ లిస్ట్ గురించి వీడియో చేయమని. కంపల్సరీ ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ లోపు కంపల్సరీ రిజర్వ్ లిస్ట్ వీడియో అయితే కంపల్సరీ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇయర్ ఎలా ఉండబోతుందని మన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా చెప్పుకుందాం. అంతకన్నా ముందు మనం కర్ణాటక కట్ ఆఫ్ పెట్టాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ పెట్టాలి. ఈ రెండు పెట్టిన తర్వాత అయితే రిజర్వ్ లిస్ట్ మూడిటి గురించి మాట్లాడుకుందాం. కర్ణాటక, ఆంధ్ర, తర్వాత తెలంగాణ మూడు రిజల్ట్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు ఆల్రెడీ చూసేసింటారు రిజల్ట్ అయితే, మీరు చూసేసింటారు, మీ స్కోర్ కార్డ్ మీరు చూసేసింటారు, మీకైతే ఒక అంచనా ఉంటుంది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి, ఉదాహరణకి నెక్స్ట్ ఇయర్ అందు మన ఎస్బీఐ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే వాటి యొక్క ప్రీవియస్ కట్ ఆఫ్లు చూద్దాం అనుకుంటే యూట్యూబ్లో వాళ్ళకి వీడియోస్ దొరకవు. అలా ఉంది పరిస్థితి. దానికి లాస్ట్ ఇయర్ నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు ట్రై చేస్తే ఒక వీడియో కూడా దొరకలేదు. తెలుగులో అసలు లేవు ఇలాంటి వీడియోస్. ఇప్పుడు మనం చేసి పెట్టామనుకోండి, నెక్స్ట్ వచ్చే ఫ్రెషర్స్కి వచ్చి ఈ వీడియోస్ అయితే చాలా ఉపయోగపడతాయి. కట్ ఆఫ్ గురించి అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు ప్రాపర్గా చెక్ చేస్తే ప్రాపర్గా ఒక స్టేట్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియోస్ మనకు అసలు యూట్యూబ్లో దొరకవు. అది మన ఛానల్ నుంచి నెక్స్ట్ వచ్చే ఫ్రెషర్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మనం అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం. వీలైతే అన్ని స్టేట్లకు సంబంధించిన కట్ ఆఫ్ కూడా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మనం చేసి పెట్టేసాం అనుకోండి, నెక్స్ట్ రాబోయే ఒకటి రెండు ఫ్రెషర్స్ బ్యాచ్కి అయితే ఇది కంపల్సరీ, ఈ వీడియోస్ అయితే కంపల్సరీ ఉపయోగపడతాయి. ఇకపోతే మనం కర్ణాటక ఎస్సీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, జనరల్ వీటికి వచ్చిన కట్ ఆఫ్ గురించి అయితే క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు. ఇంకా కట్ ఆఫ్లోకి వెళ్తే మనకి తెలంగాణ కంటే కొంచెం తక్కువ కట్ ఆఫ్ అయితే ఇక్కడైతే చూడొచ్చు. బట్ ఈడబ్ల్యూఎస్ అయితే సేమ్గానే ఉంది. ఫస్ట్ జనరల్ గురించి మాట్లాడితే మనం అనుకున్నట్టే 76 అయితే క్రాస్ కాలేదు, 75.25గానే ఉంది. ఇక తర్వాత ఓబీసీ తెలంగాణ కంటే కొంచెం తక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. 70 దగ్గరే ఆగింది కట్ ఆఫ్ అయితే. ఇది కొంచెం తెలంగాణతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది. మిగతాటన్నీ మ్యాక్సిమం అలాగే ఉన్నాయి. ఎస్టీ 60 అన్ని చోట్ల అలాగే ఉంది. ఎస్సీ 61, ఇది కూడా అలానే ఉంది సేమ్. తెలంగాణలో కూడా అదే విధంగా ఉంది. ఈడబ్ల్యూఎస్ 70 ఇది కూడా తెలంగాణలో కూడా అదే విధంగా ఉంది. ఇకపోతే లాస్ట్ దాని గురించి అయితే కొంచెం డిస్కస్ చేయాలి. ప్రతి ఒక్క విజువల్ హ్యాండిక్యాప్ కేటగిరీ కావచ్చు, హెచ్హెచ్ అన్నిటికీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి 60 పెట్టారు కదా కట్ ఆఫ్. దీని గురించి మన ఫాలోవర్ అయితే నైట్ అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అన్ని కేటగిరీలకి 60 ఏమైనా పెట్టారేమో బ్రో టార్గెట్, మినిమం 60 దాటితే ఇంకా తర్వాత టాప్లో ఉండడం తీసి, ఉదాహరణకి విజువల్ హ్యాండిక్యాప్లో 6 పోస్టులు ఉన్నాయి కదా కర్ణాటకలో. 60 దాటిన తర్వాత ఎవరైతే టాప్ 6లో ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఏమన్నా ఒక మార్క్స్ ఏమైనా ఫిక్స్ చేశారు టాప్ 60 అని, ప్రతి ఒక్క కేటగిరీకి 60 అని పెట్టారు చూడండి బ్రో, కట్ ఆఫ్ అని చెప్పేసి చెప్పారు బ్రో. వాళ్ళైతే ఎగ్జాక్ట్గా చెప్పారు. అదైతే నిజమే, తెలిసిపోతుంది కదా. ఒక్క కేటగిరీ కన్నా ఒక మార్క్ అటు ఇటు ఉండొచ్చు కదా, ఒక్క కేటగిరీ కూడా ఒక మార్క్ అటు ఇటు లేదు. ప్లస్ ప్రతి ఒక్క కేటగిరీకి 60 ఉంది. అసలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ 60 అంటే అది మామూలు విషయం కాదు, చాలా కష్టం. వాళ్ళకి అంత ఐడియా ఉండదు వాటి గురించి. వాళ్ళకు కూడా 60 పెట్టారు. నిజంగానే ఇదైతే ఆశ్చర్యపోవాల్సిన విషయం. అందుకే ఇప్పుడు 8,800 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటే 8,200 పోస్టులు భర్తీ చేశారు. మిగతా 600 పోస్టులు ఏమయ్యాయి అనుకుంటే ఇలా ఆగిపోయాయేమో నాకైతే అనిపిస్తుంది. మరి ఏం జరిగిందో ఏమో, ఎస్బీఐ యాజమాన్యం చెప్పేవరకు ఎవరికి ఈ విషయం తెలియదు. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఒక వరుసలో ఉన్న ప్రతి ఒక్క కేటగిరీకి 60నే పెట్టడం ఏంటి, అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ఇంక వాళ్ళు 60 టార్గెట్ పెట్టుకున్న తర్వాత మన వాళ్ళు ఎవరు రీచ్ కానప్పుడు ఇంకా ఎవరు ఆ వేకెన్సీస్ అలాగే మిగిలిపోతాయి. అదే ప్రాసెస్ జరిగిందేమో. బట్ ఇదన్నీ ఊహగానేలే, ఏది కూడా మనం అయితే చెప్పలేం. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా హ్యాండిక్యాప్ కేటగిరీస్ కూడా నార్మల్గా చదివితే జాబ్ వచ్చేస్తుంది అనే రోజులైతే వెళ్ళాయని అనుకోవచ్చు. గట్టిగా చదవాలి. దగ్గర మీరు ఎస్సీ ఎస్టీతో పోటీ పడగలగాలి. అప్పుడే మీకైతే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎస్బీఐలో. మిగతా వాటికైతే ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఇంకా నార్మల్గా మీ టాలెంట్ బట్టే వస్తుంది, దాంతో అయితే సమస్య ఏం లేదు. అలా అనిపిస్తుంది ఈ రిజల్ట్ చూస్తుంటే. చూద్దాం, నెక్స్ట్ ఇంకో ఎస్బీఐ క్లర్క్ నెక్స్ట్ ఇయర్ రిజల్ట్ కూడా చూద్దాం. మన యూట్యూబ్ వీడియోలు ఆపం కదా, అప్పుడు కూడా ఇలాగే రిజల్ట్ అన్ని కేటగిరీస్కి ఒకే కట్ ఆఫ్ ఇచ్చాడు అనుకోండి, అప్పటికైతే మనం ఫిక్స్ అవ్వచ్చు. చాలా అయితే కష్టపడాలి జాబ్ రావాలంటే ఎస్బీఐలో అని చెప్పేసి, అంత ఈజీగా అయ్యే పని కాదని చెప్పేసి మనం అయితే ఒక క్లారిటీకి రావచ్చు. అలా మనం క్లారిటీకి రావాలంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ జరగాలి, అప్పుడు మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇకపోతే అంతో ఇంతో చాలామంది మన తెలంగాణలో ఓబీసీ వాళ్ళు అయితే చాలామంది 70 వచ్చే వాళ్ళందరూ జాబ్ మిస్ అయిపోయారు. వాళ్ళందరికీ అలాంటి వాళ్ళు ఇక్కడ రాసింటేనే కంపల్సరీ జాబ్ వచ్చేది. కట్ ఆఫ్ చూడండి చాలా తక్కువ ఉంది. బట్ చెప్పలేం కదా, ఎప్పుడు ఏ స్టేట్ పెరుగుతుంది, ఎప్పుడు ఏ స్టేట్ తగ్గుతుందో కట్ ఆఫ్ అనే దాని గురించి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎవ్వరూ చెప్పలేం, అది ఎవరికి తెలియదు కూడా. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ వీడియో చేస్తా, తర్వాత అన్ని రిజర్వ్ లిస్ట్ గురించి అయితే వీడియో అయితే కంపల్సరీ చేస్తా. చెప్పాను కదా వీడియోస్ ఎందుకు చేస్తున్నాను. దయచేసి మన వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో